ఏపీలో పొలిటికల్ వెదర్ హీట్ ఎక్కింది. ఒకవైపు క్లీన్ స్వీప్ లక్ష్యంగా వైసీపీ అడుగులు వేస్తుంటే మరోపక్క జంపింగ్లు స్టార్ట్ అయ్యాయి. సీఎం జగన్ ఇన్ఛార్జీల మార్పు ప్రక్రియలో సీట్లు దక్కదని వారు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కీలకమైన గోదావరి జిల్లాలోని పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో గోదావరి జిల్లాలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. గోదావరి జిల్లాలో వైసీపీని దెబ్బతీసి టీడీపీ జనసేన పొత్తుతో భాగంగా ఇక్కడ మెజారిటీ సీట్లు గెలవటం ద్వారా అధికారం దక్కించుకోవాలనేది చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో పశ్చిమ గోదావరిలో 2, తూర్పులో 4 సీట్లు మాత్రమే టీడీపీ గెలుచుకుంది. ఇప్పుడు జనసేనతో పొత్తుతో సానుకూల ఫలితాలు వస్తాయని టీడీపీ ఆశిస్తోంది. మరోపక్క సీఎం జగన్ ఆ 2 జిల్లాలలో సామాజిక సమీకరణాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేస్తున్నారు. అందులో భాగంగా జగ్గంపేట సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానంలో మాజీ మంత్రి తోట నరసింహను బరిలోకి దించాలని నిర్ణయించారు. దీంతో ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు వైసీపీని వీడటానికి సిద్ధమయ్యారు. జ్యోతుల చంటిబాబు 2009, 2014 ఎన్నికల్లో జగ్గంపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఇప్పుడు జగన్ తీసుకుంటున్న నిర్ణయాల్లో భాగంగా గోదావరి జిల్లాల్లో సీట్ల మార్పు పైన సంకేతాలు ఇచ్చారు. అందులో జగ్గంపేట నుంచి మాజీ మంత్రి ఎంపీగా పనిచేసిన తోట నరసింహంకు ఇవ్వాలని జగన్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. 2004, 2009 ఎన్నికల్లో తోట నరసింహం ఇక్కడి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో కాకినాడ నుంచి టీడీపీ ఎంపీగా గెలుపొందారు. 2019లో వైసీపీలో చేరారు. నరసింహం సతీమణి వాణి పెద్దాపురం నుంచి ఆ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు సమీకరణాల్లో భాగంగా నరసింహం పేరును జగన్ ఖరారు చేశారు. దీంతో సీటు దక్కదని డిసైడ్ అయిన చంటిబాబు టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. వైసీపీ నుంచి అభ్యర్థి మార్పు పైన అధికారికంగా ప్రకటన వచ్చిన తర్వాత పార్టీకి రాజీనామా చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. జనవరి 5, 6 తేదీల్లో చంటిబాబు టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం. ఇప్పటికే పిఠాపురంలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని నిర్ణయించటంతో ఎమ్మెల్యే దొరబాబు జనసేనతో టచ్ లో ఉన్నట్లు చెబుతున్నారు. చంటిబాబు కుమార్తె జనసేన నుంచి పిఠాపురం బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది. అయితే పిఠాపురం సీటు కోసం టీడీపీ జనసేన నుంచి పోటీ ఉంది. దీంతో గోదావరి జిల్లాల్లో అభ్యర్థుల మార్పు వ్యవహారం, నేతల పార్టీ మార్పు అంశంతో ఎన్నికల రాజకీయం గోదావరి గట్టున ఆసక్తికరంగా మారుతోంది.